నిజమైన సంపదరా, కడదాకా తోడుండే నీడరా. ఎన్ని వసంతాలు గడిచినా చెక్కు చెదరని బంధమురా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తమా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎన్ని సంపదలు కూడబెట్టినా మనసుని నింపలేవురా. లోకంలో బంధాలు మారిపోయినా నీ స్నేహం మాత్రం మారదురా. ఒక్క పిలుపుకే పలికేది, ఒక్క చూపుకే అర్థమయ్యేది. రక్తబంధం కాకపోయినా ప్రాణం పంచే అనుబంధమురా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, నేస్తమా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేస్తమా. కాలాన్ని డబ్బుతో కొనలేమురా. నీతో గడిపిన క్షణాలకు వెళ్ళలేదురా. మాటల కంటే గొప్పదైన మౌనమే మన స్నేహమురా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన నేస్తానికి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, అంతరా త్యాగమే స్నేహానికి ప్రాణమురా. స్వార్థానికి తావులేని బంధమురా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వెన్నంటే నిలిచే అనుబంధమురా. పడిపోతే చేయి అందించే, చీకటిలో వెలుగు చూపించే, జీవితాంతం గుర్తుండిపోయే అమూల్యమైన వరమురా. నిధి నాదని తేడా లేనిది నిర్మలమైన ఈ స్నేహమురా. ధృవతారలా దారి చూపే వెలుగైన మన బంధమురా. ఎన్ని దారులు మారిపోయినా మనసులు మాత్రం కలిసే ఉంటాయిరా. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తిన్ను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, పెంచర పెంచి కొట్టు, బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు, పెక్కేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టకుండా నా మీదట్టు. చంకీ షట్టు వీన్ని గుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. ఈ హవా చుట్టే బోనాలల్లా శివాలే.
ఏదో తీరు పడ్డది తీను మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేస్ జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు డీజే టిల్లు పేరు వీన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు పటంక నా మీదట్టు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం కలిసి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మారేడుమిల్లి టూర్కి వెళ్తున్నాం కదా. ఆ సందర్భంగా నేను చిన్న మెమరీస్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మన అందరి ఫ్రెండ్స్ మధ్యలో. ఏంటంటే నాకు YRZPH స్కూల్లో చదివినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళారు. నాకు మెయిన్ ఏంటంటే మన ఇంగ్లీష్ మాస్టర్ గారంటే నాకు చాలా 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 ఇష్టము. ఎందుకంటే ఆయన చాలా బాగా చెప్పారు గ్రామర్. ఆ రోజుల్లో అంత బాగా గ్రామర్ చెప్పడం వల్ల మేము ఈ రోజున ఇంగ్లీష్లో కొంచెమన్నా పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం. నేను అమెరికా ఎగ్జామ్ IELTS అని ఒక ఎగ్జామ్ ఉంది, అది పాస్ అయ్యానంటే మాస్టర్ వేసిన ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా మన తెలుగు మాస్టర్ కానీ, సభ్యాచారి గారు కానీ, సోషల్ మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడాను నాకు చాలా చాలా గౌరవం అన్నమాట. ఎడ్యుకేషన్ పరంగానే నాకు స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. తర్వాత PET మాస్టర్, ఆయన కూడా మాకు చాలా ఆదర్శవంతమైన మాస్టారు. ఎందుకంటే ఆయన ఆడపిల్లల్లో ఒక మోటివేషను, ఒక ఎనర్జీని నింపారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈక్వల్, అమ్మాయి కలిసి ఆడండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కలిపి ఆడిచ్చారు. కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఇవాళ చాలా శుభదినం. మా ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ శుభోదయం. అలాగే మేము మా ఫాదర్స్ వాళ్ళంతా కూడా ఉద్యోగరీత్యా ప్రకాశం జిల్లాలోని కుర్చేడు గ్రామానికి వచ్చాము. ఆ తదుపరి అక్కడ ఫస్ట్ నుండి 10th వరకు విద్యాభ్యాసం చేయటం వల్ల అక్కడ మేమంతా కూడా ఒక రోల్ మోడల్గా ఏర్పడి 2012లో ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని జరుపుకుంటా బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. 12లో మేమంతా అటెండ్ అయినప్పుడు 109 మంది హాజరయ్యారు. ఏపీ క్లాస్ ఉంటుంది. వారిలో కొద్దిమంది కాలం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వారికి వారి ఆత్మలు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తొస్తూ ఉన్నారు. వారికి కూడా ఆత్మ శాంతి చేకూరాలి. మాతో పాటు మా మాస్టర్స్ కూడా కాలం వెళ్ళారు. అలాగే ఇప్పుడు కొద్దిమందితో మా యొక్క ఈ జర్నీని ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకొని అందరం గెట్ టుగెదర్గా కలిసి యొక్క పాత జ్ఞాపకాలని, స్కూల్ జ్ఞాపకాలని, ఎలిమెంటరీ స్కూల్ జ్ఞాపకాలని కూడా అందరం కూడా కులమతో భేదాలు లేకుండా అన్యోన్యంగా అక్క చెల్లెళ్ళలాగా, అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఈ యొక్క జర్నీ మంచిగా సాగుతుంది. మాకు సుమారుగా 50 సంవత్సరాలు వచ్చినా కూడా మేము ఇంత పొజిషన్స్లో ఉన్నా కూడా ఆ యొక్క బాల్యం యొక్క చిరు జ్ఞాపకాలు ఎప్పుడూ మెదడులో మెదుగుతూనే ఉంటాయి. వాటిని మర్చిపోలేకపోతున్నాము. మాకు కుర్చేడు అనేది మా స్వగ్రామం కంటే గొప్పది. అక్కడ నుండే ఇవాళ ఈ స్థాయికి ఎదిగాము అంటే మా కుర్చేడు YRZPH స్కూల్ని మర్చిపోలేము. ఈ జన్మాంతం ఆ భూమికి ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఆ స్కూల్కి, భూమికి, అధ్యాపకులందరికీ మాకు ప్రోత్సాహాలు ఇస్తూ విద్యాస్తున్న మా యొక్క సోదరీమణులకు కూడా మేము ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటూ వచ్చాము. అలాగే వారి యొక్క భర్తలు కూడా ఈ సందర్భంగా ఫ్రెండ్షిప్ డేకి పంపిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఇలాగే ముందు కూడా
70 ఏళ్ళు 75 ఏళ్ళు జీవించినంత కాలం మాకు మంచిగా జరగాలని చెప్పేసి ఈ ప్రోత్సాహం మా స్నేహితులందరూ అందిస్తారని బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. మేము చదువుకున్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివాం కాబట్టి మా అందరి మధ్య బాండింగ్ అనేది చాలా బాగా ఏర్పడింది. అందుకని ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వస్తున్నా కూడా అదే చిన్నపిల్లలు మనస్తత్వం, అదే కొట్టుకోవటం, అదే కలిసిపోవటం అట్లాగే ఉండిపోతుంది. మా బాండింగ్ ఈ చివరి వరకు ఇలాగే జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి అందరం కలిసిమెలిసి పెరిగాము. అప్పుడు స్కూల్లో సార్ వాళ్ళు క్లాసెస్ చెప్పేటప్పుడు వెనక పిల్లలందరం బాగా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళము. కానీ అక్కడ పీటీ మాస్టర్లు ఆడిపించిన ఆటలు కానీ మాకు అన్నీ బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఊర్లో పిల్లలందరం కూడా కలిసి వెళ్ళేవాడు. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చేవాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు టైం అవుతుందని హడావుడిగా అందరం వెళ్ళడము చాలా బాగుండేది. అప్పుడు ఆ చిన్నతనమే ఇప్పుడు ఇంకా బాగుంది అని అనిపిస్తుంది. అది కాక అనుకోకుండా ఇలా అందరం పరిచయం కావడము, మేము గెట్ టుగెదర్ పెట్టుకోవడము అనేది చాలా ఆనందంగా ఉంది. మేము అందరం ఫ్రెండ్స్ మళ్ళీ కలవడము, ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మేము కలవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు మల్లికార్జున. నేను కుర్చేడ్ అనే గ్రామంలో మేమంతా ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అరౌండ్ 80s మేమంతా క్లాస్మేట్స్. ఆ తర్వాత నేను హార్డ్లీ చేసే 2 years మాత్రమే అక్కడ చదివాను. ఆ 2 yearsలో వీళ్ళతో ఏర్పడిన స్నేహంతో నేను వీళ్ళు తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 30 years తర్వాత మేమంతా ఒక చోట కలిసాము. అన్ని డేకి అప్పటి నుంచి వీళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు కూడా కలవటం అదే ఫస్ట్ టైం. అప్పటి నుంచి మేము ఈ ఫ్రెండ్షిప్ డేకి కలవటం, ప్రతిసారి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం, పూర్ పీపుల్కి కాస్త ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం, ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో కాస్త షేరింగ్ చేసుకొని ఒక మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్కాటర్డ్ ఇన్ టు డిఫరెంట్ ప్లేసెస్. ఈవెన్ దో జస్ట్ ఒక వీళ్ళ ఇనిషియేటివ్ గని అండ్ వరలక్ష్మి వాళ్ళు కీ రోల్ తీసుకున్నారు. వాళ్ళు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా మేము అందరం కూడా ఒక కట్టుబడి ఒకే మాట మీద ఎక్కడికైనా మేము వెళ్ళడానికి రెడీగా అఫ్కోర్స్ జస్ట్ కీపింగ్ అవే అవర్ పొజిషన్ అంతా కూడా మేము అందరూ వాళ్ళతో ఏకీభవించి అందరూ ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళడం, ఆ ప్లేసెస్ చూసి రావడం, ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో ఏదైనా పాల్గొనాలంటే అఫ్కోర్స్ ఫిజికల్గా మేము వచ్చినా రాకపోతే హెల్ప్ చేయడం అట్లా చేస్తూ వచ్చాం. ఈవెన్ ఆఫ్టర్ 5 decades most of the people are crossed 50 years. Even though just వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళని కొంతమంది చిరంజీవి గారు లాంటి వాళ్ళ తాత కూడా అయ్యారు. అట్లా వీళ్ళందరూ అయినా కానీ వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని రావడం చాలా అప్రిషియేట్ చేయదగిన విషయం ఇది. థ్యాంక్ యూ అండ్ జస్ట్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి
వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా. నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా. వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా. గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా. నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం, ఆ రోజులు మును ముందుక రావేరా. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫుల్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు. నేను మారలేదు, నువ్వు మారలేదు. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు. ఈ నేల నింగి అలాగే ఉన్నా, ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో. నెమరేసుకుందాము ఆ రోజులు, భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు. ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. ఒరే రాస్కల్, జ్ఞాపకం వద్దురా? కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా, పిల్లలు వింటారు. వింటారు, పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదే నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా.
జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మళ్ళీ రావా మళ్ళీ రావా, మళ్ళీ రావా మళ్ళీ రావా నా బాల్యమా, కాలం దాచిన ఓ చిన్న లోకమా, చూపుల్లోనే నిలిచిన స్వప్నమా, కలలా దూరమైన తీరమా, నవ్వుల వెన్నెల జారిన వేళ నా గుండెలో వెలుగువై మళ్ళీ రావా నా బాల్యమా. బడిగంట మోగంగానే మన దారి పరుగులే, పాటలే ప్రపంచమై మై మరిచిన రోజులే, కాలువ గట్లే పైన కేరింతల సవ్వడి, కోతి కొమ్మచ్చి ఆటల్లో నవ్వులే పండుగై, దొంగ జామకాయల తీపిలో పిల్లగాలి పాటల ఊయలలో, అష్టాచెమ్మ గీతల మధ్య అల్లుకున్న స్నేహాలే, చిరు అలకల చినుకుల్లో మళ్ళీ
కలిసిన పసి మనస్సులే బొంగరం గిరగిరా తిరిగితే గెలిచిన గర్వమే పండుగై గోలీలాటలో గెలుపంటే మనమే రాజులం అనిపించే అర్ధ రూపాయి సోడా పుస్సన్న శబ్దమే సంగీతం పుల్ల ఐస్ తీపి తడిలో చిన్ననాటి నవ్వులే జ్ఞాపకం వీధి తెరపై సినిమాలు అగ్గి పెట్టె ఫోనుల్లో ఊసులు మనసుల మాటల మాధుర్యం వాన చినుకుల జారులో పేపర్ పడవల ప్రయాణం